హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మామిడికాయతో ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్ కర్రీ ఎలా చేయాలో అనేది చూసేద్దాం. దీనికోసం ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఉడికించిన ఎగ్స్ అందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కర్రీకి ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ రెడీగా ఉంచుకున్నాను. చూడండి, అదే ఆయిల్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు, అల్లం వెల్లుల్లి కూడా వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్ ముక్కలు త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని వేగించుకోవాలి. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత దీంట్లో 2 టమాటాలు ముక్కలైతే వేసుకోవాలండి. చూడండి, పైన చూపించిన విధంగా ఆనియన్స్, టొమాటోలు అంతా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. అలాగే పసుపు కూడా వేసి కలుపుకోవాలి. వీటిని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఇదంతా బాగా కలుపుకోవాలండి. టమాటాలు మెత్తబడతాయి కదా. ఇలాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, పైన చూపించిన విధంగా ఉడికించుకోవాలి. అలాగే దీంట్లో మసాలా కారం వేసుకున్నానండి. ఆల్రెడీ మసాలా అన్నీ కలిసి ఉంటాయి ఈ కారంలో. ఇంకా అది వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. మామిడికాయ మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఎగ్స్ అయితే వేసేసుకోవాలండి. ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నేను చికెన్ మసాలా అయితే వేసానండి. చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చికెన్ మసాలా కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా మనం వేసే మసాలాలు కూడా అడుగు పడుతుంది కాబట్టి ఇంకా వాటర్ అయితే వేసేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. మనకి సాల్ట్ సరిపోయిందో లేదో అనేది ఇప్పుడే చెక్ చేసుకోవాలండి. సరిపోకపోతే వేసుకోవాలి. ఇక్కడ నాకైతే కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి సాల్ట్ అయితే చూసుకొని వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. పైన చూపించిన విధంగా మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, నేను హై ఫ్లేమ్లోనే పెట్టుంచాను కాబట్టి త్వరగా అయిపోతుంది. చూడండి, ఈ గుడ్లు మనకి మామిడికాయ ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోయాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ ఉంది కాబట్టి కాసేపు ఉడికించుకుందాం. ఇంకా ఇది మూత పెట్టి ఉడికించుకున్నాం కదా, వాటర్ కూడా కొంచెం దగ్గరికి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తే ఇంకా దగ్గరికి అవుతుంది కాబట్టి ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. చూడండి, మనకి ఎగ్ కర్రీ ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.